చూడు గీత, నిజానికి మీ జానకి అత్తయ్య కేసు నువ్వే గెలవాలి, కానీ నువ్వు కావాలని ఈ కేసు ఓడిపోయేలా చేసుకుని వదిలేశావు. ఎందుకు అని నిన్ను మీ జానకి అత్తయ్య కోర్టు బయట నిలదీస్తే నువ్వేం చెప్పావు? నా భర్త కోసం అని చెప్పావు కదా. నా కోసం, నేను గెలవడం కోసం నువ్వు అబద్ధం చెప్పావు. మరి నా గురించి ఆలోచించి నువ్వు ఇంత అవమానాన్ని, నిందని మోస్తున్నప్పుడు నువ్వు బాధ్యతగా తీసుకున్న మీ జానకి అత్తయ్య కేసుని ఇప్పుడు నిజం తెలిసి నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. మా నాన్న విషయంలో మాత్రమే నేను నిన్ను తప్పు పట్టానే తప్ప ఏనాడు నేను నిన్ను అనుమానించలేదు గీత. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. నా ప్రేమ నిజమైంది కాబట్టే నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువైంది. అందుకే నువ్వు పూర్తి చేయకుండా వదిలేసిన ఈ కేసుని మళ్ళీ నేను టేకప్ చేసి సరైన సాక్ష్యాలు సంపాదించి మీ జానకి అత్తయ్య బిడ్డ ఎవరో, తను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకుని తీరడమే కాదు, ఆ బిడ్డని మీ జానకి అత్తయ్యని నేను కలిపి తీరుతాను. ఇప్పటి వరకు మీ జానకి అత్తయ్య ఇక్కడే మనతోనే ఉంటుంది. ఇక నువ్వేం టెన్షన్ పడకు. నేను కోరుకున్నట్టుగానే కిల్ జానకత్తయ్యకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక త్వరలోనే తనే మా జానకత్తయ్య కొడుకు అని తెలిసి వాళ్ళిద్దరూ దగ్గరైతే చూడాలి. మావయ్య, ఏంటి కోపం వచ్చిందా? నా ఇంట్లో ఉంటూ నేను పెట్టిన తిండి తింటున్నా నీకే ఇంత కోపం వస్తే మరి 25 సంవత్సరాలుగా ప్రేమగా చూసుకుంటున్నా నా కొడుకుని నువ్వు నాకు దూరం చెయ్యాలని చూస్తుంటే నాకు ఇంకెంత కోపం రావాలి? రక్తం మరిగిపోతుంది. చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను ఏమీ చేయట్లేదు. చేస్తుందంతా మీ అబ్బాయి. కావాలంటే వెళ్ళి తనని అడగండి, చెప్తాడు. గీత, నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు, మీ నాన్న, మీ మేనత్త అందరూ కట్టగట్టుకుని నాపై ఏదో కుట్ర చేస్తున్నారని నాకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే కదా నాకు కూడా తెలియకుండా అఖిల్ ని నాకు వ్యతిరేకంగా మార్చారు. నన్ను తనకు శత్రువుని చేశారు. నీకిదే చెప్తున్నాను, మర్యాదగా నీ మేనత్తని ఈ ఇంట్లో నుంచి పంపించేసాయి. లేదంటే ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తారు? గీత, గీతనే అడుగుతున్నాను. ఏం చేస్తారో చెప్పండి. చంపుతాను, గెంటేస్తాను అని బెదిరించడం మీకు మామూలే కదా. నాకు కూడా మీలాంటి వాళ్ళ బెదిరింపులకి భయపడకపోవడం మామూలే అయింది. సో మీరు ఈ విషయంలో నాతో ఎంత మాట్లాడినా టైం వేస్టే. గీత, అఖిల్ నాకు ఎదురు తిరిగాడని, ఇక నాకేం చేత కాదని, నేనేమీ చెయ్యలేనని అస్సలు అనుకోవద్దు. గెలుపును నా కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్న మహారథిని నేను. మారిన అఖిల్ మనసుని మళ్లీ ఏమార్చైనా నా వైపు తిప్పుకోగలను. తన చేత నిన్ను, నీ మేనత్తని బయటికి పంపించగలను. గుర్తుంచుకో, అది మీ వల్ల కాదు. ఈ మహారథి వల్ల కానిదంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు మా జానకత్తయ్య కొడుకు ఎవరో అందరికీ చెప్పేయండి. ఓ పని అయిపోతుంది కదా. మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే మీ అబ్బాయే అసలు నిజం తెలుసుకుని మిమ్మల్ని ఇంకా అసహించుకోవడమే కాదు, జన్మలో ఇక మీ మొహం కూడా చూడడు. చూడు గీత, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నువ్వు ఆడుతున్న నాటకానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేయ్. నాటకం ఆడుతుంది తను కాదు, మీరే నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. అఖిల్, ఈ నాన్నని అనుమానిస్తున్నావా? ఆ పరిస్థితి తెచ్చుకుంది మీరే. ఉన్నతంగా ఉండాల్సిన మీరే ఇలా దిగజారి ప్రవర్తిస్తారని నేనెప్పుడు అనుకోలేదు. అఖిల్, చూడండి, జానకి గారి విషయంలో గీతని మీరు ఏమీ అనాల్సిన పని లేదు, అనుమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. జానకి గారిని తీసుకొచ్చింది నేను. నన్నేమైనా అనండి, దానికి కరెక్ట్ సమాధానం నేనే చెప్తాను. జానకి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లే. తన వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తనని వెంటనే ఇక్కడి నుంచి పంపించేసాయి. పంపుతాను, కానీ ఇప్పుడు కాదు. ఆవిడ కొడుకు విషయంలో సంతోషం కలిగిన రోజు వద్దన్నా ఆవిడే తన కొడుకుతో వెళ్లిపోతుంది. అప్పటి వరకు తను ఇక్కడైతేనే సేఫ్ గా ఉంటుంది. కాదని మీరు బలవంతంగా పంపించాలని చూస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అక్క, నీకు అసలు బుద్ధుందా? అసలు అత్తయ్య ఉన్న కండిషన్ ఏంటి? తనకి రెస్ట్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మతి లేని దానిలా ఏదేదో వాగుతావా? దానికి కారణం నువ్వే అత్తయ్య. దీనికంటే నా గురించి ఏమీ తెలీదు. అలా వాగింది సరే, మరి నా గురించి, నాకు జరిగిన మోసం గురించి, నా కన్నబిడ్డ గురించి నీకంతా చెప్పాను కదా. మరి నువ్వేం చేశావు? మోసం చేశావు. నువ్వే గనక నాకు న్యాయం జరిగేలా చేసుంటే నేను తలెత్తుకుని తిరిగేదాన్ని. కానీ కావాలని కేసు ఓడిపోయేలా చేసి నన్ను అందరి ముందు తప్పు చేసిన దానిలా తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చా. మరి దీన్నేమనాలి? అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. నోర్మయ్, ఇంకొకసారి నా ముందిలా వాగితే పళ్ళు రాలగొడతాను. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. చూడు, నిన్ను నమ్మి నేనొకసారి మోసపోయాను, అది చాలు. మళ్ళీ నువ్విలా నా మెప్పు పొందాలని నటించకు. నేనస్సలు నమ్మను. నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి జీవితంలో నేను నిన్ను క్షమించను. దీనికంతటికీ కారణం గీతే.
తనని ఆ రోజే లేపేసుంటే నాకీ రోజు ఈ బాధ ఉండేదే కాదు. ఇప్పుడు అఖిల్ నా మాట వినడం లేదు, నేనంటేనే వాడికి పడటం లేదు. ఇంకా ఇలాగే ఉంటే ఆ జానకి రెచ్చిపోతుంది. అప్పుడు గీత జానకిలు కలిసి అఖిల్ ఎవరో కాదు జానకి కొడుకే అని నిరూపిస్తే అప్పుడు నేను కోరుకున్నది నాకు దక్కకుండా అంతా సర్వనాశనమవుతుంది. అలా జరగడానికి వీల్లేదని మీరు అరిచినంత మాత్రాన జరిగేది జరగకుండా ఉంటుందనుకుంటున్నారా? అలాని నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మరైతే మీరు ప్రేమగా చూసుకునే మీ కొడుకిప్పుడు మీకే ఎదురు తిరుగుతున్నాడు. జానకి కోసం మిమ్మల్ని నిలదీస్తున్నాడు. మరి తననేం చేస్తారు? తనని కూడా చంపేస్తారా? జాగ్రత్త! ఆగిపోయారే, కొట్టండి. మీరు చేసిన తప్పులో నాకు బాగా ఉంది కదా, దానికైనా నేను శిక్ష అనుభవించాలి. అలాని గీతా జానకిలా నువ్వు నన్ను టార్చర్ పెడతావా? కాదు, ప్రాణంగా ప్రేమించిన బిడ్డ ఏమైపోతాడోనని భయపడుతున్నాను. వాడు మీ కొడుకేనని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అలా అయినా మీరు తనని వదిలేస్తారని ఆశపడుతున్నాను. జాగ్రత్త! నీకసలు మత్తుందా? అఖిల్ నా కొడుకు, వాణ్ణి నేనేమీ చెయ్యనని నీకెన్నిసార్లు చెప్పాలి? మీరిచ్చిన మాట మీద నిలబడే వాళ్లే అయితే నేను నిశ్చింతగా ఉండేదాన్ని. కానీ మీరు బయటికి ఒక మాట చెప్పి మనసులో వేరే ఆలోచన చేస్తారు. అందుకే అఖిల్ కి ఏమీ కాకూడదని ప్రతి క్షణం మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడు, నేను మిగతా వాళ్ల విషయంలో ఎంత కఠినంగా ఉన్నా అఖిల్ విషయంలో మాత్రం కనికరించే తీరుతాను. ఎందుకంటే నేను వాడి కన్న తండ్రిని. నా వల్ల అఖిల్ కి ఏమీ కాదు. ఇక మళ్ళీ ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ గా ఉంది. భగవంతుడా, నువ్వే కాపాడాలి. మయూక, ఈ రోజు ఏంటి స్పెషల్? స్పెషల్స్ చేసుకుని తినేంత పరిస్థితి ఇంట్లో ఉందంటారా అమ్మగారు? ఏమైంది? ఇంకేం కావాలమ్మా? దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు కదా నీ మనవడు. నువ్వు చెప్పేది జానకి గురించేనా? తెలిసి భలే అడుగుతారత్తయ్య గారు మీరు. జానకిని ఎందుకు తీసుకొచ్చాడో అఖిల్ క్లియర్ గా చెప్పాక మళ్ళీ తేలుకుట్టిన దొంగల్లాగా ఎందుకు చించుకుంటున్నారు? విరూపాక్షి! సర్లే, మీ గురించి నాకేంటి? నా భోజనం నేను తింటాను. రాగీత, అఖిల్ జానకి లేరి వాళ్ళని రమ్మను, అందరూ కలిసి తిందాం. నేనే తినిపిస్తాను. వద్దులే బాబు. ఎందుకండి? ఇదే మీ అబ్బాయి తినిపిస్తే మీరు తినరా? ఊరుకోండత్తయ్య. నేనేదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరుగుతోంది. మీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అలాగే మీరు కోరుకున్న సంతోషం మీకు ఎప్పటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మండి అత్తయ్య.